ఆనంద కర్మలు అనేది చాలా దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఏ పని చేసినా ఎలా చేయాలి? ఆనందంగా చేయాలి. ఆనందం, ఆనందం, ఆనందం. సో, ఒకసారి నేను భూమి మీద ఎవరైతే హైయెస్ట్ ఎనర్జీ ఉన్న వాళ్ళు ఎవరున్నారు అని చెక్ చేశానన్నమాట. ఒక టాప్ 10 లిస్ట్ తయారు చేశాను. చేస్తే ఎవరు ఫ్రెండ్స్ భూమి మీద హైయెస్ట్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళు ఎవరు? టైప్ మీరు చెప్పండి. ఇప్పుడు జీవించి ఉన్న వాళ్ళు హైయెస్ట్ ఎనర్జీ, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎనర్జీ టాప్ 10 లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు? సో టైప్ చేయండి మీరు. ఒక పిల్లలు, వెరీ గుడ్. ఇంకా పత్రిజీ గారు, వెరీ గుడ్. ఆంజనేయ స్వామి, వెరీ గుడ్. యెస్, వెరీ గుడ్. సో బాబా, ఓకే. మహావతార్ బాబాజీ, యెస్, మహావతార్ బాబాజీ, వెరీ గుడ్. సో అట్లా కొంతమంది పేర్లు చెప్పారు మీరు. ఓకే. హిమాలయన్ మాస్టర్స్, ఓకే. హిమాలయన్ మాస్టర్స్ కొంతమంది అయ్యుండొచ్చు. ఓకే. మరి పత్రిజీ గారు, ఆంజనేయ స్వామి కావచ్చు గాని, మహావతార్ బాబాజీ గారు కావచ్చు. అలానే మీకు తెలిసిన హైయెస్ట్ గ్రేట్ మాస్టర్స్ ఎవరైనా గాని గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. ఓకేనా? అలా ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళు మాస్టర్స్ లెవెల్. చిల్డ్రన్ అంటే వాళ్ళు ఇంకా మాస్టరీ అనేది రాలేదు. చిల్డ్రన్ కాబట్టి వదిలేద్దాం. జీవించి ఉన్న మాస్టర్స్, ఓకే. కొంతమంది 10 మంది అనుకోండి. ఇప్పుడు వాళ్ళు జీవించి ఉన్నారు. మనము జీవించున్నాం. వాళ్ళకు మనకు తేడా ఏంటి? వాళ్ళు జీవించి ఉన్నారు. మనకు జీవించి ఉన్నాం. వాళ్ళకు మనకు తేడా ఏంటి అంటే, వాళ్ళు జీవించి ఉన్నారంటే ఏంటంటే, ఒకటేంటంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఆ ఫార్ములాస్ ప్రకారం ఒక క్వెషన్ అడుగుతాను. మీలో ఎంతమందికి మీ పర్పస్ ఆఫ్ లైఫ్ కంప్లీట్ అయిందా? అవ్వలేదా? అని తెలుసుకోవాలండి. చెప్పండి. ఎంతమంది పర్పస్ ఆఫ్ లైఫ్ ఉందా? ఇంకా ఉందా? లేదా అయిపోయిందా? మీ పర్పస్ ఆఫ్ లైఫ్ నెరవేర్చుకున్నారా? ఇంకా నెరవేర్చాల్సింది ఉందా? అని ఎంతమందికి తెలుసుకోవాలండి? తెలుసుకోవాలంటే టీ అని టైప్ చేయండి. తెలుసుకోవాలండి. పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయిందా? లేకపోతే ఇంకా అయిపోయిందా? లేకపోతే ఇంకా చేయాల్సింది ఉందా? ఈ టెస్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అన్నమాట. ఈ టెస్ట్ నేను ఒకసారి ఈ టెస్ట్ చాలా గొప్పదైన టెస్ట్ అన్నమాట. అంటే ఈ టెస్ట్ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇంకా ఉందా? అయిపోయిందా? అని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాస్ అటెండ్ అవుతున్న వాళ్ళ లోపల ఇంకా ఎంతోమంది ఈ టెస్ట్ వల్ల చాలా మంది ఉన్నత లోకాలకెళ్ళిపోతారు. ఓకే, చూడండి. ఏంటంటే ఆ టెస్ట్ తెలుసుకోవాలంటే అంటే నేను ఒకరోజు ఈ టెస్ట్ బెంగుళూరులో పిరమిడ్ వ్యాలీ దగ్గర ఒకసారి కండక్ట్ చేశానన్నమాట. పర్పస్ ఆఫ్ లైఫ్ మీది ఇంకా ఫుల్‌ఫిల్ అయిపోయిందా? ఇంకా అవ్వలేదా? అనేదన్నమాట. ఓకే. ఆ టెస్ట్ ఏంటంటే సింపుల్. ముక్కు మూసుకొని, నోరు మూసుకొని అలా నిమిషం కన్నా ఎక్కువ సేపు ఉండాలన్నమాట. ఓకే. అందరూ చేయండి. ముక్కు మూసుకొని, నోరు మూసుకొని ఉండగలుగుతున్నా? ఉండలేకపోతున్నా? కంఫర్టబుల్‌గా ఉండగలిగితే నిమిషం కన్నా ఎక్కువ సేపు ఉండగలుగుతున్నా? లేకపోతే ఇబ్బంది అయిన వెంటనే గాలి పీల్చుకోండి. ఓకే. ఇబ్బంది లేకుండా అలానే నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఎక్కువ సేపు ఉండగలుగుతుంటే చెక్ చేసుకోండి. ఓకే. అంతసేపు ముక్కు మూసుకొని ఇబ్బంది లేకుండా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా అలానే ఉండగలుగుతున్నారా? ముక్కు, నోరు మూసుకొని ఇబ్బంది అవుతుంది గాలి తీసుకోవాలనిపించి గాలి పీల్చుకోండి. కానీ ఇబ్బంది లేకుండా కొంతమంది ఉండగలుగుతున్నా అంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయిందని అర్థం అన్నమాట. ఒక 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉండగలుగుతున్నా, అస్సలు ఇబ్బంది లేదు. సహజంగా ప్రశాంతంగా 3, 4 నిమిషాలు, 5, 6 నిమిషాలు అలానే ఉండిపోతున్నా అంటే అసలు గాలి పీల్చుకోవాల్సిన అవసరమే లేకుండా అలానే ఉండిపోతున్నా అంటే ఏంటంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయిందని అర్థం. ఓకేనా? సింపుల్. సింపుల్ టెస్ట్ ఇది. పర్పస్ ఆఫ్ లైఫ్ ఉందా? లేదా? అయిపోయిందా అని. ఎందుకంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయిన వాళ్ళకి ఏంటంటే వెంటనే వాళ్ళు ఈ భూమి మీద ఈ శరీరాన్ని చాలించి వెళ్ళిపోతారు. చనిపోతారన్నమాట. బాడీ వెకేట్ చేసేస్తారు. వెకేట్ చేసినా కానీ వాళ్ళకి తెలియకుండా అప్పుడప్పుడు ఇంకా పర్పస్ ఆఫ్ లైఫ్ ఉందేమో అదని కన్‌ఫ్యూజ్ అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ టెస్ట్ చేసిన వెంటనే అరే! అసలు నేను బెంగుళూరులో ఒకసారి ఒక 12 మంది ఉన్నారు. కూర్చున్నారు. ఈ టెస్ట్ చేయండి ఇలా ముక్కు మూసుకొని కూర్చోబెట్టామన్నమాట. కూర్చోబెట్టిన వెంటనే చెప్పాను. చెప్పిన వెంటనే ఇలా మరి మీరు ముక్కు మూసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కూడా గాలి పీల్చుకోవాల్సిన అవసరం లేకుండా కూడా కంఫర్టబుల్ అలా ఉండగలుగుతున్నా అంటే మీరు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయినట్టు అన్నమాట. ఓకే.
మామూలుగా ఒక నిమిషం ఉంటే ఏమవుద్ది ఊపిరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి గాలి పీల్చుకోవాలనిపిస్తది మామూలు మనుషులకు బతికున్న వాళ్ళకి. అది బతికిలేనోళ్ళనుకోండి అయిపోయి ఆల్రెడీ పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయిందనుకోండి. భూమి మీద నూకలు చెల్లిపోయినాయి అంటారు. భూమి మీద వచ్చిన పని అయిపోతేనే అయిపోయినట్టే. ఇది బాడీ వెకేట్ చేసేస్తారన్నమాట. వెకేట్ చేసినా గాని ఒకసారి కొంతమంది కన్‌ఫ్యూజ్ అయిపోయి నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇంకా ఉందేమో అనుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కన్‌ఫ్యూజ్ అయిన వాళ్ళు. ఆ కన్‌ఫ్యూజన్ ఈ టెస్ట్ తోటి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అలాగే బుక్ మూసుకున్నా గాని వాళ్ళు ఫిజికల్ బాడీ లేదు కాబట్టి వాళ్ళకి గాలి పీల్చుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. గాలి పీల్చుకోకుండా కూడా 2, 3 నిమిషాలు ఈజీగా ఉండగలుగుతారు. ఉండగలిగారంటే నా ఉద్దేశ్యం ఏంటి? వాళ్ళకక్కడ వాళ్ళకి ఈ లోకం భూమి మీద అవసరం లేదు. భూమి వాళ్ళ ఫిజికల్ బాడీతో లేరు. నెక్స్ట్ లోకానికి వెళ్ళిపోవచ్చు. ఈ విషయం నేను చెప్పిన వెంటనే జస్ట్ ఇట్లా వెనక్కి తిరిగి ఇట్లా చూసా అంటే 12 మందిలో ఇద్దరు వెళ్ళిపోయారు. మాయమైపోయారు. ఈ 10 మందే ఉన్నారన్నమాట. అంటే ఏంటంటే అలా కూడా ఉంటారన్నమాట. ఓకే. మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే క్లియర్‌గా మనం బతికున్నామంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది అని అర్థం. ఓకే. మనం గాలి పీల్చుకునే అవసరం ఉంది అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది అని అర్థం అన్నమాట. ఇంకా చేయాల్సిన పనుంది. లేదు అనుకోండి మీరు బతికి లేరు. ఆల్రెడీ పోయారు అనుకోండి. చనిపోయారు. అప్పుడు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. భూమి మీద అయిపోయింది. ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడు, భౌతిక శరీరంతో ఉన్నప్పుడు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది. ఇప్పుడు పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది కదా! మనం బతికున్నప్పుడు ఏదో పని చేయాలి. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? భూమి మీద ఈ శరీరంతో చేయాల్సిన పని ఇంకా ఉంది అని అర్థం. మహోదర్ బాబాజీ, పత్రిజీ గారు గాని ఇలానే ఎవరైనా హనుమంతుడు అలా గ్రేట్ మాస్టర్స్ బతికున్న వాళ్ళందరూ కూడా ఇంకా ఏదో చేయాల్సిన పనుంది. రోజు పొద్దున్నే లేసారు. లేసిన వెంటనే ఏంటి? ఏదో పని చేయాలి. మనం కూడా లేసిన వెంటనే ఏంటి? ఏదో పని చేయాలి. మరి వాళ్ళకు మరి మామూలుగా ఉన్న మనుషులకు హైయెస్ట్ ఎనర్జీస్‌తో ఉన్న మాస్టర్స్‌కి, గ్రేటెస్ట్ గ్రాండ్ మాస్టర్స్‌కిను మామూలు మనుషులకు ఉన్న మధ్యలో ఉన్న తేడా ఏమిటి? బ్రతికుంటే పని చేయాలి. భౌతిక శరీరంతోనే పని చేయాలి. అంతే కదా! పని చేస్తే అది ఏదో చేయాల్సిన పని ఉంటేనే బ్రతికున్నారు. లేకపోతే లేరు. పని చేయాల్సిన పని లేకపోతే భూమి మీద ఉండాల్సిన అవసరం ఏముంది? ఫిజికల్ బాడీతో బతికుండాల్సిన అవసరం ఏముంది? ఏం లేదు. వాళ్ళకు చేయాల్సిన పని పొద్దున్న లేవగానే ఈ పని చేయాలి, ఏ పని చేయాలి. మహోత్తర్ బాబాజీ కూడా ఇన్ని వేల సంవత్సరాలు జీవిస్తున్నట్టు ఆయన కూడా చేయాల్సిన పనులు ఒకటి 2 టు డూ లిస్ట్ ఉంటుంది. ఈ రోజు ఇవాళ రోజున ఈ రోజున ఇతనితో ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఈ ధ్యానం చేయాలి. ఈ ఈ వీళ్ళు ధ్యానం చేస్తే వీళ్ళకి హెల్ప్ చేయాలి. వీళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. అలానే హనుమంతుడు వాళ్ళు కూడా ఉన్నారంటే ఈ రోజు ఈ ధ్యానం ఫలానా ధ్యానం చేయాలి. ఇక్కడ రామకథ ఉంది ఇది వినాలి. లేకపోతే ఇక్కడ అన్నీ కూడా టు డూ లిస్ట్ అయితే ఉంది. ఆయనకు చేయాల్సిన పనులున్నాయి. మనకు చేయాల్సిన పనులున్నాయి. ఓకే. చేయాల్సిన పనులున్నప్పుడు మరి ఎలా చేయాలి? మరి అదే ఎట్లా చేయాలి అనేది డిఫరెన్స్ అన్నమాట. వాళ్ళు చేస్తూనే ఉన్నారు పనులు. మనము చేస్తూనే ఉన్నాం. అందరూ చేస్తూనే ఉన్నాం. డిఫరెన్స్ ఏంటంటే ఎవరైతే హైయెస్ట్ ఎనర్జీతో ఉన్న, గ్రేటెస్ట్ విజ్డమ్‌తో ఉన్న మాస్టర్స్ ఏంటో ఆనందంగా చేస్తున్నారు పనులు. అదొక్కటే డిఫరెన్స్. ఏ పని చేసినా ఆనందంగా చేస్తున్నారు. లోపల అనంతమైన ఆనందంతో ఆనందంగా చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. ఆనందంగా చేయడమే హైయెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్ పనులు చేయడం. ఆనంద కర్మలు చేయడమే గొప్పదైన విషయము. సో మీరు రేపొద్దున ఆహ్, అన్నం వండేటప్పుడు గూడా ఆనందంగా, ప్రేమతో గిన్నెలో తోమేటప్పుడు ఎంత ప్రేమతో, ఎంత ఆనందంగా చేయగలుగుతారు. మధ్య మధ్యలో 10 సెకండ్లు ధ్యానం. ధ్యానం చేసుకుంటూ 10 సెకన్లు, 1 మినిట్ ధ్యానం చేసుకొని మళ్ళీ ఆనందంగా గిన్నెలు ఆనందంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు ఆనందంగా పని చేయగలుగుతారు. ప్రతి క్షణంలో ఫ్రెండ్స్. ప్రతి క్షణం గూడా ఆనందంగా ఉండడం అనేది గొప్ప విషయం ఫ్రెండ్స్. ఏ కారణం వల్ల అయ్యుండొచ్చు. ఆనందంగా ఉండడమే అల్టిమేట్. భూమి మీద 80% పొల్యూషన్ ఎక్కడుంది అని చెక్ చేస్తే యెస్ వినయ్. వినయ్ సోల్. సో, భూమి మీద 80% పొల్యూషన్ ఎక్కడ ఉంది అని చెక్ చేస్తే భూమి మీద కేవలం నాకు గమనించిందంటే ఎవరైతే పనులను ఆనందంగా చేయట్లేదో, ఈజీగా చేయడం వల్లనే ఇలా ఇలా ఇంత వర్కా? మా బాస్ ఇలా అనవసరం డూప్లికేట్ వర్క్ చెప్పాడేంటి? ఆల్రెడీ ఇచ్చాడు అదంతా పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా వద్దంటున్నాడు అని తిట్టుకుంటూ. రకరకాల కారణాలు. ఆ బాసు అలా ఎందుకు చేశాడన్నది ఆహ్, అతను కూడా ఒక మనిషే. అతను కూడా వీలైనంత వరకు డూప్లికేట్ వర్క్ ఇవ్వొద్దనే అనుకుంటాడు. కానీ మా బాస్ చాలా చెండా చెండాలుడు, శాడిస్ట్ అని చెప్పిన వాళ్ళున్నారు. మా బాస్ శాడిస్ట్ అండి అంటారు. శాడిస్ట్ అండి.
అట్లా, అట్లా అనుకోవడము కన్నా కూడా పనియే ప్రత్యక్ష దైవం. అన్నప్పుడు నీ బాసే నీకు నిజమైన దైవత్వం. బాస్ లోపల దైవత్వం చూడగలగాలి. ఓకే. ఖచ్చితంగా చూడాలి. అసలు మళ్ళొకసారి చెప్తున్నా ఈ పాయింట్. ఒకళ్ళు చెప్పారన్నమాట. నేను 24 గంటలు పూర్తిగా ఆనందంగా ఉండగలుగుతానండి. కానీ నా భార్య దగ్గర, నా బాస్ దగ్గర నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ 3 చోట్ల మాత్రమే ఆనందంగా ఉండలేను అని చెప్పాను. అంటే ఇంకేముంది ఫ్రెండ్స్ జీవితంలో. సో, పతియే ప్రత్యక్ష దైవము. పతియే అన్నా, పత్నియే అన్నా ఏదో ఒకటి. ఓకే. 2 కూడా చెక్ చేసుకోండి. చాలా ఆత్మీయతతో ఉండండి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో. తర్వాత మీ ఆ బాస్‌తో కూడా చక్కగా లోపల మనం హృదయంలో వాళ్ళ లోపల గాడ్‌ని చూడండి. తర్వాత మీతో మీరు గూడా ఆ చిరునవ్వుతో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 3 ఇంపార్టెంట్ విషయాలు. సో, ఏ పని చేసినా మీరు ఎంత ప్రేమతో, ఎంత ఆనందంతో చేస్తున్నారో చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు రేపటి నుంచి ఏ పనుల లోపల ఆనందంగా ఉండగలుగుతారు అని టైప్ చేయండి నాకు ఇమ్మీడియేట్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ మెడిటేషన్. ఎప్పుడైనా వాక్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాకింగ్ చేసేటప్పుడు ప్రేమతో ఆనందంగా, మరింత ఆనందంగా వాక్ చేయడానికి ఎంత ట్రైనింగ్ తీసుకున్నాను. ఎంత వాకింగ్ మెడిటేషన్. ధ్యాన స్థితిలో నేను నడవడం. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ నడవడం అంటూ ఉంటది కదా! ఎక్కడైనా అడుగు అడుగు వేసేటప్పుడు ఆ పాదంలో భూమిని టచ్ అయ్యేటప్పుడు ఆ భూమాతను ముద్దాడుతున్నట్టుగా నడవాలన్నమాట. అంత అంత ప్రేమతో, అంత ఆనందంతో ప్రతి కదలిక చెయ్యి ఇలా కదిలినప్పుడల్లా, కదిలినప్పుడు అబ్బా! ఎంత బావుంది అన్నట్టుగా నడవాలి. ఓకే. టీచింగ్ వెరీ గుడ్. వాకింగ్ ఇన్ పార్క్, హౌస్ హోల్డ్ వర్క్ వెరీ గుడ్. రీడింగ్ బుక్స్ వెరీ గుడ్. ప్రతి పుస్తకం ఒక పేజ్ చదివినప్పుడు వెరీ గుడ్. చాలా సంతోషంగా చదవాలి. ఆఫీస్ వర్క్, డాన్సింగ్ అన్ని విషయాల్లో ఎవ్రీ సెకండ్ హ్యాపీనెస్. ప్రతి ఒక్కటి ప్రేమగా 24 అవర్స్ కుకింగ్. యెస్ వెరీ గుడ్ కుకింగ్. ఓకే. ఎంతో హృదయపూర్వకంగా ఆనందాన్ని, ప్రేమను పంచుతూ సో ప్లేయింగ్ విత్ కిడ్స్ వెరీ గుడ్. సాంగ్స్ వినడంలో, టీచింగ్ చేయడంలో, బైక్ రైడింగ్ వెరీ గుడ్. బైక్ రైడింగ్ చేస్తూ నాకు ఒక గురువుగారు ఉండేవాళ్ళు. ఆయన బైక్ రైడింగ్ స్కూటర్ తోలుతూ ఎగ్జైటెడ్ అయ్యాను. ఆనంద ఆనందం అంత ఆనందం అన్నమాట. చిరునవ్వుతో అంత ఆనందంతో ఉంటూ అదే నెట్ ధ్యాన ప్రచారం చేస్తూ వెరీ గుడ్. ధ్యాన ప్రచారం అనేది అద్భుతమైన విషయం. ఓకే. వండర్‌ఫుల్. అన్నిటికన్నా హైయెస్ట్ అనేది ధ్యాన ప్రచారం. ఓకే. నేచర్‌తో ఉండడం. వెరీ గుడ్. నేచర్‌తో ఉంటూ మధ్య మధ్యలో 1 మినిట్ మెడిటేషన్ చేయాలి. నేచర్‌తో ఉన్నప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. బస్ గురించి వెయిట్ చేసేటప్పుడు వెరీ గుడ్. వెయిటింగ్ టైమ్‌లో ధ్యానం చేయడం అద్భుతమైన విషయం. ఓకే. ఇవాళ నేను ఎయిర్‌పోర్ట్‌లో ట్రాలీ పట్టుకొని పెద్ద లైన్ ఉంది అక్కడ. ఎయిర్ ఇండియాది పెద్ద లైన్ ఉంది. ఏం చేస్తాను లైన్ అక్కడగానే ఎయిర్‌పోర్ట్‌లో తిరుపతి మరి ఎప్పుడైనా తిరుపతి అంటే పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా లైన్‌లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ కళ్ళు మూసుకుంటాను. ఒక కన్ను కొంచెం ఓపెన్ చేస్తానన్నమాట. కొంచెం సగము కొంచెమే ఓపెన్ చేసి ఎదుటి వాళ్ళ కాళ్ళు కనిపించేంత వరకు ఓపెన్ చేస్తాను. ఎదుటి వాళ్ళు కొంచెం అక్కడే నుంచున్నా అంటే అక్కడ నుంచుంటా. ఎదుటి వాళ్ళు ఒక 2 అడుగులు వేసారంటే మళ్ళీ ఆ 2 అడుగులు వేసి మళ్ళీ అలా ఇంక ఒక సెకన్ కళ్ళు మూసుకోవడం గాని, లేకపోతే ఒక 2 సెకండ్లు కళ్ళు మూసుకొని మళ్ళీ కొంచెం కొంచెం కన్ను ఎడమ కన్నును కొంచెం ఓపెన్ చేసి చూస్తా. ఎదుటి వాళ్ళ కాళ్ళు కనిపించేంత వరకన్నమాట. ఎందుకంటే దాన్ని బట్టి అంటే నేను ఎక్కువ గ్యాప్ కూడా రావద్దు. గ్యాప్ వస్తే వెనకాల వాళ్ళు అంటారు కదా! ముందుకెళ్ళండి అంటారు. అట్లా కొంచెం కొంచెం ఓపెన్ చేసుకొని ధ్యాన స్థితిలో కళ్ళు మూసుకొని కానీ వీలైనంత వరకు ధ్యాన స్థితిలో ఉంటూ చక్కగా ధ్యానం చేస్తూ ఉంటానన్నమాట. ఆ లైన్‌లో ఉన్నప్పుడు ధ్యానం అనేది అద్భుతమైన ధ్యానం. ఒక 10 స్టెప్స్ ఏస్తాం. మరి ఒక 10 నిమిషాలు ఒక 10 సెకండ్లు, 20 సెకండ్లు గ్యాప్ వస్తుంటే ఒక 2, 3 4 స్టెప్స్ ఏస్తాం. మళ్ళీ అక్కడ వెయిట్ చేయాలి. అలా మనం ధ్యానం చేస్తూ మధ్య మధ్యలో వాకింగ్ ప్లస్ ధ్యానం. అద్భుతమైన కాంబినేషన్ అన్నమాట. అవేర్‌నెస్ ప్లస్ స్లీప్ లాగా మధ్య మధ్యలో వాకింగ్ చేసి మధ్య మధ్యలో ధ్యానం చేయడం అద్భుతమైన విషయం. ఓకేనా? ఇది ఇది మన వర్క్‌షాప్‌లో బాగా ప్రాక్టికల్‌గా కూడా నేర్పిస్తామన్నమాట.